తనకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం మేడ్చల్ నియోజకవర్గ డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రషాదవ్కు లేదని గొండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశాలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసిన విషయాన్ని ఫోన్ ద్వారా జంగయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లారని, అంతే తప్ప పీసీసీ లేదా డీసీసీ నాయకత్వంపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లేఖను బయటకు తీసుకొచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన జంగయ్య యాదవ్ దళితుడిని తనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరైన విధానం కాదని బేరి ఈశ్వర్ విమర్శించారు. కొందరు తప్పు చేసినప్పటికీ తనను లక్ష్యంగా చేసుకుని నోటీసులు జారీ చేసి భయపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. డీసీసీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు తీసుకెళ్లి అక్కడే తేల్చుకుంటానని బేరి ఈశ్వర్ తెలిపారు. అందరు ఫుల్ సైలెంట్ పెట్టేసారు. నిజంగా నీకు అధ్యక్షుడి బాధ్యత ఉంటే నువ్వు చేసేది కరెక్ట్ అనిపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ అన్న విజయన్ ఒక్కసారి విజయన ఓ విజయన ఒక్కసారి చూడన్న అందరు ఫుల్ సైలెంట్ పెట్టేసారు. నువ్వు తప్పు చేస్తే చర్య తీసుకో, సస్పెండ్ చేయి, ఆయనను తీసేయి. నాకు నోటీస్ ఇచ్చే అధికారం నీకు లేదు. ఎందుకంటే పిఏ నీకు జీతం చేస్తుంది కాబట్టి నీకు పిఏ మీద వేస్తున్నావు. ఫస్ట్ సాయిపడ శ్రీనివాస్ మీద, నీ మోగచేతి నీళ్ళు తాగుతుల మీద నువ్వు ఫస్ట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకో. నువ్వు నా మీద తీసుకున్నందుకు నీకు అధికారమే లేదు. నాకు 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 ఈ గ్రూప్ రాజకీయం ప్రోత్సహిస్తుందే నువ్వన్నా జంగన్న. రెండోది నీకు తగదిది. నువ్వు ఒక బీసీ బిడ్డగా ఒక అనగారిన వాళ్ళకి వచ్చినందుకే నీకు ఇలా జిల్లా అధ్యక్షునిగా నీకు ఒక గౌరవం ఇచ్చి నీకు ఒక విలువ ఉండే. ఈ నోటీస్ తోటి వాళ్ళకి ఇవ్వకుండా నాకు ఇచ్చి నన్ను ఒక ఎస్సీ క్యాండిడేట్ అని చెప్పి నన్ను ఇంకా కించపరిచే విధంగా ఉన్నంత మాత్రాన నేను భయపడే ప్రసక్తి లేదు. ఇది తాడో పేడో ఈ రెండిటియే మొన్న సంభాషణ ఇలా ఈ లెటర్ ప్యాడ్నే తీసుకుపోయి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గట్టినే నేను ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకుంటా. ఈ రెండింటి ద్వారానే నీ మీదనే కాంప్లైంట్ ఇచ్చి, ఎందుకంటే ఒక బూతు మాటలు, ఒక బూతు పురాణం, ఒక పద్ధతి లేదు, పాడు లేదు. ఒక జిల్లా అధ్యక్షునిగా ఒక క్రమశిక్షణ హద్దులు దాటి నువ్వు మాట్లాడి నేను నీకు సమాచారం ఇచ్చిన నేను నోటీసులు ఇచ్చి నన్ను ఏమన్నా ఏ రకంగా అనుకొని నాకు నోటీసులు ఇస్తున్నావు? అధికారం ఉందా నీకు నోటీసులు ఇచ్చే అధికారం? నీ మీద నీకు చెప్పకుండా ఏదైనా మాట్లాడితే నువ్వు పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి ఇచ్చి నాకు నోటీసులు ఇచ్చిన రోజు నేను జవాబు చెప్తాను. అప్పటిదాకా నీ మీద ఇట్లా యాక్షన్ తీసుకుంటామని నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్కు ఖచ్చితంగా 2 రోజుల టైం చూసుకొని ఫిర్యాదు చేస్తాను. ఎందుకంటే అంతర్గత విషయం, కుటుంబ విషయం అనే నీకు చెప్పడం జరిగింది. నువ్వు పిలిచి మాట్లాడేదానికి నువ్వు నాకు నోటీసులు ఇచ్చి ఇంకా పెద్దగా చేసినావు. నేను గిట్లా దాన్ని ఏమి ఇడిచిపెట్టే వ్యక్తిని కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ, అందరి పార్టీ, చిన్న పెద్ద అందరి పార్టీది, అందరికీ ఇదే సమానంగా ఉంటుంది. నువ్వు అనుకుంటుండవు సీనియర్ జూనియర్ అని. ఇది ఎల్ఐసి పార్టీ లెక్క కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎట్లుందో అట్లా ఆ రకంగానే చూసుకొని చేద్దామని చూస్తుంది.